రోహిత్ శర్మ వరల్డ్ డేంజరస్ హిట్ మ్యాన్, ఇండియా టీమ్ వైస్ కెప్టెన్. కోహ్లీ లేని సమయంలో కెప్టెన్ గా వ్యవహరించి ఎన్నో విజయాలు సాధించాడు. క్రికెట్ ను కెరియర్ గా ఎంచుకున్న ఎవరైనా వన్డేలో ఒక డబుల్ సెంచరీ చేయాలని ఆశపడతారు. కానీ అది అంత ఈజీ కాదు. కానీ హిట్ మ్యాన్ ఏకంగా 3 డబుల్ సెంచరీలు చేశాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో మొత్తం 7 డబుల్ సెంచరీలు ఉంటే రోహిత్వే 3. 209, 264, 208 ఆ స్కోర్లు. 4 సార్లు 150 దాటిన స్కోర్. 264 అంటే ఇంచుమించు ఒక టీమ్ స్కోర్. చూడండి, ఒక్కడే అంత స్కోర్ కొట్టాడంటే ఎంత భయంకర బ్యాట్స్మెనో చూడండి. ఈ రికార్డు బ్రేక్ చేయడం బహుశా భవిష్యత్తులో కూడా కష్టమే. మొదట 100 పరుగుల వరకు చాలా నెమ్మదిగా ఆడే రోహిత్ తర్వాత సునామీలాగా ఒక్కసారి గ్రౌండ్ లో అన్ని వైపులా బంతులను పరిగెత్తిస్తాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తాడు. అత్యధిక సిక్సర్లు బాదిన వ్యక్తిగా రికార్డులోకి ఎక్కాడు. నా రికార్డులను అధిగమించే శక్తి ఒక్క రోహిత్ శర్మకు, కోహ్లీకి మాత్రమే ఉన్నదని సచిన్ స్వయంగా అన్నాడంటే రోహిత్ స్టామినా చూడండి. మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన రోహిత్ ను తండ్రి చదివించే స్తోమత లేక బాబాయ్, తాతయ్యలు చదివించారు. రోహిత్ మొదట క్రికెట్ లోకి ఎలా వచ్చాడు, మొదట ఏ స్పెషలైజేషన్ లో ఆడాడు, ఫ్యామిలీ, ఇలా మొత్తం ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. రోహిత్ శర్మ 1987 ఏప్రిల్ 30న మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లా బంసద్లో జన్మించాడు. అమ్మ పూర్ణిమ శర్మ విశాఖపట్నంకు చెందినవారు. రోహిత్ తండ్రి గురునాథ్ శర్మ ఒక రవాణా సంస్థ స్టోర్ హౌస్లో కేర్ టేకర్గా పనిచేసేవాడు. రోహిత్ శర్మ తండ్రి ఆదాయం తక్కువ కావడం వల్ల బోరివలిలో తన తాత మరియు పినతండ్రుల దగ్గర పెరిగాడు. అతను డంబివిలీలో ఒకే గది ఇంట్లో నివసించే అతని తల్లిదండ్రులని వీకెండ్స్లో మాత్రమే సందర్శించేవాడు. రోహిత్ శర్మ తమ్ముడి పేరు విశాల్ శర్మ. అతని మేనమామ డబ్బుతో 1999లో ఒక క్రికెట్ క్యాంపులో చేరాడు. ప్రాథమిక విద్యాభ్యాసం ముంబైలోని అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా పాఠశాలలో పూర్తి చేశాడు. తర్వాత స్కాలర్షిప్ మీద స్వామి వివేకానంద అంతర్జాతీయ పాఠశాలలో చేరాడు. అక్కడ కోచ్ లాడ్ మంచి క్రికెట్ సౌకర్యాలు కలిగి ఉన్న స్వామి వివేకానంద్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదవమని కోరాడు. అప్పుడు రోహిత్ ఆ స్కూల్లో చదవడానికి డబ్బులు లేవని చెప్పాడు. అప్పుడు కోచ్ లాడ్ స్కాలర్షిప్ అమౌంట్ ఇచ్చాడు కాబట్టి 4 సంవత్సరాలు తను ఉచితంగా చదివాడు. తను క్రికెట్లో బాగా మెరుగయ్యాడు. రోహిత్ శర్మ ఒక ఆఫ్ స్పిన్నర్గా కెరీర్ ఆరంభించాడు. లాడ్ రోహిత్ శర్మ బ్యాటింగ్ సామర్థ్యాలు గమనించి ఇన్నింగ్స్ ప్రారంభించమని 8th డౌన్లో దిగే రోహిత్ను ఓపెనర్గా పంపాడు. అతను ఓపెనర్గా అరంగేట్రంలోనే సెంచరీ సాధించాడు. హరీష్ మరియు గీల్స్ షీల్డ్ పాఠశాల క్రికెట్ టోర్నమెంట్ను రాణించారు. రోహిత్ శర్మ గ్వాలియర్ వద్ద మార్చి 2005లో దేవదర్ ట్రోఫీ సెంట్రల్ జోన్కు వ్యతిరేకంగా వెస్ట్ జోన్ తరపున లిస్ట్ ఏ తరపున రంగప్రవేశం చేశాడు. అదే టోర్నమెంట్లో ఉదయపూర్ వద్ద ఉత్తర జోన్కు వ్యతిరేకంగా 123లో 142 బంతుల్లో తన అజేయ ఇన్నింగ్స్ అతన్ని వెలుగులోకి తెచ్చింది. అబుదాబి మరియు ఆస్ట్రేలియాలో భారతదేశం లిస్ట్ ఏ మ్యాచ్ల ప్రదర్శన ఛాంపియన్స్ ట్రోఫీకి 30 మంది సభ్యుల జాబితా చోటు వచ్చేలా చేసింది. ఇదంతా రంజీ ట్రోఫీలో రంగప్రవేశం చేసే ముందు జరిగింది. అతన్ని ఎన్కేపీ సాల్వే ఛాలెంజర్ ట్రోఫీ కోసం ఎంపిక చేశారు. రోహిత్ శర్మ తన ఫస్ట్ క్లాస్ అరంగేట్రం న్యూజిలాండ్ ఏ వ్యతిరేకంగా భారతదేశం తరపున జూలై 2006లో ఆడాడు. అతను 2006, 2007 సీజన్లో అతని ఫస్ట్ క్లాస్ సారథ్యంలో ముంబై తన రంజీ ట్రోఫీ గెలిచింది. అతను ప్రారంభ మ్యాచ్లో సరిగా ఆడలేదు. రోహిత్ శర్మ బెంగాల్లో జరిగిన ఫైనల్లో అర్ధ సెంచరీ చేశాడు. ముంబై టోర్నమెంట్ గెలుచుకుంది. బీసీసీఐ 2013, 2014 సీజన్ కోసం ముంబై రంజీ జట్ కెప్టెన్గా నియమించింది. రోహిత్ శర్మ 2007లో ఐర్లాండ్ భారతదేశం వన్డే సిరీస్కు మొదటిసారి ఎంపికయ్యాడు. ఈ మ్యాచ్లో రోహిత్ బ్యాటింగ్ చేయలేదు. రోహిత్ శర్మ చివరికి తన మార్కు అంతర్జాతీయ వేదికపై 2007 సెప్టెంబర్ 20న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 50 పరుగులు చేసి భారతదేశం విజయానికి దోహదపడ్డాడు. ఒక దశలో భారతదేశం వద్ద 61/4 ఉన్నారు. కానీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో 85 పరుగులు భాగస్వామ్యంతో మొత్తం 153/5 పరుగులు చేయగలిగింది. ఈ విజయం భారతదేశం రిజర్వ్ టోర్నమెంట్లో అతను చివరికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ప్రకటించారు. రోహిత్ శర్మ తర్వాత పాకిస్తాన్లో ఫైనల్లో 16 బంతుల్లో 30 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ తన తొలి వన్డే అర్ధ సెంచరీ పాకిస్తాన్కు వ్యతిరేకంగా జైపూర్లో 2007 నవంబర్ 18న చేశాడు. ఆస్ట్రేలియా సిబి సిరీస్ కోసం భారతదేశం యొక్క 16 మంది బృందంలో భాగంగా ఎంపికయ్యాడు. ఆ సిరీస్లో 33.57 సగటున 2 అర్ధ సెంచరీలతో 235 పరుగులు చేశాడు. అందులో సిడ్నీ వద్ద ఫస్ట్ ఫైనల్లో 66 పరుగులతో సచిన్ టెండూల్కర్ భాగస్వామ్యంతో భారతదేశం యొక్క చాలా విజయవంతమైన రన్ చేశారు. అయితే అతని వన్డేలలో మంచి ప్రదర్శన చేయకపోవడం వల్ల అతన్ని మిడిల్ ఆర్డర్ స్థానం నుంచి రైనా మరియు విరాట్ కోహ్లీ ఆక్రమించారు. చివరికి విరాట్ కోహ్లీ రిజర్వ్ బ్యాట్స్మెన్గా స్థిరపడిపోయారు.
డిసెంబర్ 2009లో రోహిత్ రంజీ ట్రోఫీలో ట్రిపుల్ సెంచరీ చేశాడు. ముక్కోనపు వన్డే టోర్నీ బంగ్లాదేశ్లో జరిగింది. ఆ టోర్నీలో సచిన్ విశ్రాంతికి మొగ్గు చూపడంతో రోహిత్ శర్మ వన్డే జట్టులోకి వచ్చాడు. అయితే విరాట్ కోహ్లీ, సురేష్ రైనా సరిగ్గా ఆడుతున్నారు కాబట్టే అతనికి అవకాశం రాలేదు. ఫిబ్రవరి 2010లో భారత టెస్టు జట్టులో వివిఎస్ లక్ష్మణ్ గాయం కావడంతో రిజర్వ్ బ్యాట్స్మెన్గా రోహిత్ శర్మ జట్టులోకి వచ్చాడు. కాబట్టి రిజర్వ్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సహా స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా ఎంపికయ్యాడు. అప్పటి నుండి సురేష్ రైనా, చేతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ అతన్ని దాటేసి మిడిల్ ఆర్డర్లో వారి టెస్టుల్లో ఆరంభాలు చేశారు. తర్వాత మే 2010-28 జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ల్లో తొలి వన్డే సెంచరీ చేశాడు. తదుపరి మ్యాచ్లో అతను 2010 మే 30న శ్రీలంక వ్యతిరేకంగా ముక్కోనపు సిరీస్లో మళ్లీ సెంచరీ చేశాడు. అయితే రోహిత్ 2011 వరల్డ్ కప్ భారత జట్టుకు ఎంపిక అవ్వలేదు. 2013లో అతను ఛాంపియన్స్ ట్రోఫీకి శిఖర్ ధావన్తో పాటు ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా ప్రయోగం చేశాడు. ఈ ఓపెనింగ్ ఫైర్ భారతదేశం వెస్టిండీస్ ఛాంపియన్స్ ట్రోఫీ మరియు ముక్కోనపు దేశం సిరీస్ సాధించి పెట్టింది. స్వదేశంలో ఆస్ట్రేలియాకు వ్యతిరేకంగా జరిగిన సిరీస్లో తన ఫామ్ను కొనసాగించాడు. అతను జైపూర్లో 141 పరుగులతో అజేయంగా నిలిచాడు. 2013 నుండి అందరి దృష్టి ఆకర్షించి ఛాన్స్ వచ్చినప్పుడల్లా విజృంభిస్తూ వస్తున్నాడు. వన్డే చరిత్రలో మొత్తం 7 డబుల్ సెంచరీలు నమోదు కాగా రోహిత్వి 3 డబుల్ సెంచరీలు. తొలి డబుల్ సెంచరీ 2013లో ఆస్ట్రేలియాపై చిన్నస్వామి స్టేడియంలో 2009 పరుగులు నమోదు చేశాడు. 2013 నవంబర్ 2న బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగిన రోహిత్ 222 బంతుల్లో 12 ఫోర్లు, 16 సిక్సర్లు కొట్టి 209 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్ 7 మ్యాచ్ల సిరీస్లో ఇదే చివరి మ్యాచ్. అప్పటికే ఇరు జట్లు తలో 2 గెలిచి సమంగా ఉన్నాయి. నిర్ణయాత్మక చివరి వన్డేలో అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయం సాధించి 3-2తో సిరీస్ సొంతం చేసుకున్నాం. 2014 నవంబర్ 13వ తేదీన కోల్కతాలోని ఈడెన్ గార్డెన్లో వన్డేలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ను నమోదు చేసిన ఆటగాడుగా చరిత్ర సృష్టించాడు. 173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సర్లతో 264 పరుగులు చేశాడు. దాదాపు 225 నిమిషాల పాటు క్రీజులో ఉన్న రోహిత్ శర్మ బౌండరీలే లక్ష్యంగా చెలరేగిపోయాడు. ఈ క్రమంలోనే వన్డేలో అత్యధిక స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. రోహిత్ శర్మ నమోదు చేసిన 264 పరుగులే వన్డేలో ఇప్పటివరకు అత్యధిక స్కోరు. ఈ మ్యాచ్లో శ్రీలంకపై టీమిండియా 153 పరుగుల తేడాతో ఘన విజయం గెలిచింది. మొహాలీలో శ్రీలంక, టీమిండియా మధ్య రెండో వన్డే మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగిపోయాడు. వరల్డ్ రికార్డు సాధించాడు. 151 బంతుల్లో రోహిత్ 12 సిక్సర్లు, 13 ఫోర్ల సహాయంతో డబుల్ సెంచరీ సాధించాడు. తన పెళ్లి రోజే ఈ ఘనత సాధించి అందరి దృష్టి ఆకర్షించాడు. ఈ క్రమంలో వన్డేలో 3 డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్మెన్గా రికార్డు సాధించాడు. మిగతా 4 డబుల్ సెంచరీలు సాధించిన వారిలో సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్, క్రిస్ గేల్, గప్టిల్ పేరిట ఉన్నాయి. రోహిత్ శర్మ, రితిక 6 సంవత్సరాలుగా లవ్ చేసుకున్నారు. 2008లో మొదట యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్తో కలిసి ఒక యాడ్ షూట్లో పాల్గొనడానికి వెళ్ళినప్పుడు మొదటిసారి రితికాను చూశాడట. ఆమెను అలాగే చూస్తున్నాడట. యువరాజ్, రితిక మంచి ఫ్రెండ్స్. రితిక యువరాజ్ను అన్న అని పిలిచేది. రోహిత్ అదే పనిగా రితికాను చూస్తుంటే యువరాజ్ జోక్గా తాను మా చెల్లి చూడకు అన్నాడట. రోహిత్ కోపం వచ్చి యాడ్లో కూడా సరిగా నటించలేదట. అది చూసిన రితిక స్వయంగా వచ్చి రోహిత్ను పరిచయం చేసుకుందట. అలా వారి పరిచయం తర్వాత కొన్ని రోజులకు లవ్గా మారింది. లవ్ చేసుకునేటప్పుడు నీకు వంట రాదు, నేను చేసుకోను అని రోహిత్ అన్నాడట జోక్గా. దానికి రితిక చాలా బాధపడి నేర్చుకుంటానని చెప్పిందట. అలా 6 సంవత్సరాలు లవ్ చేసుకున్నాక 2015 డిసెంబర్ 13న వివాహం చేసుకున్నాడు. రోహిత్ ఆడే మ్యాచ్లకు చాలా వరకు అవకాశం ఉంటే రితిక వెంటనే వాలిపోతుంది. 2017 డిసెంబర్ 13 తమ పెళ్లి రోజు శ్రీలంక మీద 208 పరుగులు చేసి ఎప్పటికీ మర్చిపోలేని బహుమతి ఇచ్చాడు. అంతకంటే గొప్ప బహుమతి ఏముంటుందో చెప్పండి. రోహిత్ శర్మ ఇప్పటి వరకు టెస్ట్లలో 3 సెంచరీలు, వన్డేలో 22 సెంచరీలు, టీ20లో 4 సెంచరీలు చేశాడు. ఐపీఎల్లో మొదట 2008, 2009, 2010లో డెక్కన్ చార్జర్స్ తరఫున ఆడాడు. 2009లో డెక్కన్ చార్జర్స్ టీం ఐపీఎల్ గెలిచింది. తర్వాత 2013, 2015, 2017లలో 3 సార్లు ఐపీఎల్ రోహిత్ సారథ్యంలో కప్ గెలిచింది ముంబై ఇండియన్స్. ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ఇండియా టీంలో ఉన్న ఓపెనింగ్ టీం ప్రపంచంలో ఎక్కడా లేదు. రోహిత్, ధావన్ ఓపెనింగ్ నిలబెట్టారంటే ఈ వరల్డ్ కప్ మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించగల సత్తా రోహిత్ సొంతం. మ్యాచ్ నిలకడగా ఉన్నదంటే పరుగుల వర్షం పారాల్సిందే. సో ఆల్ ది బెస్ట్ రోహిత్ ఫర్ వరల్డ్ కప్. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.